కాబట్టి ఖచ్చితంగా మగువే కదండి ప్రతిదానికి మూలం. చాలామంది మూలను కూర్చోపెట్టాలి అనుకుంటారు, ఇప్పటికైనా మార్చుకోవాలి ఖచ్చితంగా. సో మగువల విలువ తెలుసుకోవాలి అండ్ ఆ విలువను కాపాడుకోవాలి. ఆ విలువ పడిపోతూ ఉంటే, ఎక్కడైనా పోగొట్టుకుంటూ ఉంటే దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. సో అన్న ఒక సదుద్దేశంతో మంచి పాయింట్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరిగింది. మంచి మాట కొంతమంది చెప్తే వినపడుతుందండి. సో చెప్పాల్సిన మనిషి చెప్తే అందరికీ వినపడుతుంది ఖచ్చితంగా, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా చెప్పాల్సిన మనిషి పవర్ స్టార్ గారి కంటే కూడా ఇంకెవరుంటారు చెప్పండి. సో ఆయన ఈ చిత్రాన్ని చేయడం నిజంగా ఒక అద్భుతమైన విషయం అనే చెప్పాలి. అందుకే ఇంత అఖండ విజయాన్ని సాధించారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్, మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ లిరికల్ వీడియోలో ఎంతోమంది మగవాళ్ళని చూసాం. వారందరూ నిజంగా వాళ్ళ కీర్తిని, ప్రతిష్టని అలా ముందుకు వెళుతూ ఎన్నో శిఖరాల్ని అధిరోహించారని చెప్పొచ్చు. మరి ఇవాళ కూడా కొంతమంది సూపర్ విమెన్స్ అండ్ అమేజింగ్ విమెన్స్ సో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అండ్ అందులో ముఖ్యంగా అంటే అన్ని రంగాల్లోనూ మగవాళ్ళు ముందుంటున్నారండి. కానీ మగువ అనగానే ఒక చిన్న మగువే కదా అంటూ ఉంటారు. బట్ అన్ని రంగాల్లో వాళ్ళు ముందుంటున్నారు. ముందుండడంతో పాటు 100% సక్సెస్ రేట్తో ముందుకు నడుస్తూ ఉన్నారనమాట. అందులో ఒకరు న్యాయమూర్తిగా ఉంటూ న్యాయాన్ని ముందుకు నడిపిస్తూ, నాకు తెలిసి ఆవిడ తీసుకున్న డేరింగ్ డెసిషన్స్ వల్ల ఆవిడకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆవిడ సంపాదించుకున్నారు. ఇవాళ ఆవిడ ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా చాలా అదృష్టం అని చెప్పాలి మాకు కూడా. సో మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో ఐ రిక్వెస్ట్ శ్రీమతి ఉదయ గౌరీ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చీఫ్ జడ్జ్ ఆఫ్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ వారిని సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం మ్యామ్ని. సో ఆవిడ కూడా ఎన్నో వాదనలు ప్రతివాదనలు విన్నారు. ఆవిడకి కోర్ట్ రూమ్ ఆవిడకి చాలా అలవాటు. అండ్ ఈ చిత్ర వేడుకకి రావడం, సక్సెస్ వేడుకకి రావడం నిజంగా ఆనందదాయకం. ఉదయ గౌరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చేసిన మీకు, ఇక్కడ ఆసీనులై ఉన్న పాత్రికేయులకి, మిగతా ఆహ్వానితులందరికీ నా నమస్కారాలు. రాసేయగలం కానీ విషయాలు తప్పకుండా చెప్పాలనిపించింది. I have served in the judiciary for 30 years. And I have risen from the rank of a magistrate to that of a principal district judge. I was from the Osmania University Law College, and most of the time I used to be on the trees plucking. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎలా అయిందంటే, మా లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కోర్టుకు తీసుకురావాల్సి వచ్చేది ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో వాళ్ళు పర్టికులర్గా నా కోటికి తీసుకొచ్చి చూపించేవాళ్ళు, ఈ అమ్మాయి కాలు ఒక్క నిమిషం కూడా ఒక జాగాలో ఆగదు, అలాంటిది ఈమె పొద్దున 10 o'clock నుంచి సాయంత్రం 5 వరకు సీరియస్గా కూర్చుంది చూడండి అని. ఇలాంటివి మనం నేర్చుకోవాలి అని చెప్పి ఆ స్టూడెంట్స్కి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇకపోతే క్యాంపస్లో మీకు తెలిసిందే, గర్ల్స్ చాలా తక్కువ ఉంటారు, బాయ్స్ చాలా ఎక్కువ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్, when I became a magistrate, my jurisdiction was the university campus itself. నా ముందు నాతో పాటు ఆడుకున్న వాళ్ళందరూ అల్లర్లు. మామూలుగా ఈ కాలేజెస్లో ఎప్పుడు ఏదో ఒక ప్రొసెషను ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేసి నా ముందే నిల్చోపెట్టేవాళ్ళు. వాళ్ళు నా ఫ్రెండ్ గౌరే కదా అన్నట్టు వచ్చి కోర్టులో నిల్చునేవాళ్ళు. వాళ్ళని చూసి నేను చెప్పేదాన్ని, పుట్టాను బటన్ ఛాన్స్ స్ట్రేట్ ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అనిపించేది అనమాట, ఈ అమ్మాయి మాతో ఆడుకున్న అమ్మాయి ఇంత సీరియస్గా ఇప్పుడు చెప్తుంది ఏంటి అని. ఇట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ కమ్ అక్రాస్. అండ్ యాక్చువల్లీ అల్టిమేట్లీ వాట్ ఐ ఫైండ్ ఇస్ a woman doesn't require any support. It is what is in her, she has to bring it out. మన లోపల అంటే ఆడవాళ్ళ లోపల చాలా బలము, తెలివి అన్నీ ఉన్నాయి. అవి ఉన్న సంగతి మనకు తెలియదు. అయితే మనమే దాన్ని గుర్తించి వాటిని బయటికి తీసుకురావాలి. ఒకప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగే నేను కోర్టులలో కేసులు చేశాక
నా పేరు చెప్తేనే అక్కడ అడ్వకేట్లు కానీ పార్టీలు కానీ చాలా భయపడేవాళ్ళు. అమ్మో ఆమె కోట జాగ్రత్తగా ఉండాలి అలా చెప్పుకునేవాళ్ళు. సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ పీపుల్ అరౌండ్ మీ who also encouraged me to come up to that level and to realize my own characteristics. ఇంకా ఈ సినిమా చూశాక I mean, I have seen the Hindi version of it, that is that pink picture. I'm told that this is the same story. So what I'm saying is the girls should know that they are themselves. They need not depend on anybody. Whatever they want, they have to do it by themselves. Of course, they have to think whether it is right or wrong and decide that if they decide that it is right, then they must not hesitate to do what they want to do. And nobody can take them for granted. If you show that you are yourself, then nobody will come forward to tease you or anything. You won't believe me, I never found any boy teasing me. They used to get scared of the way I used to walk on the road because I was very confident that I am not doing anything wrong. And I'm right in whatever things I'm doing. So the moment you think you kind of learn that you're right, then nobody will come forward. There's a power in you that is exhibited once you kind of know what you are, what you can do. And when you're walking around, that power itself is exhibited in you and people will never come anywhere near you. But in case they come, you should know how to tackle them and how to get out of the situation. You need not get panicky. You need not hide anything. Whatever is there, you have to come out boldly discuss with people around, take their suggestions, and then try to tackle it. As I said, I'm very bad at giving a speech. I don't know whether I have spoken what I'm expected of. But the girls, I again tell them that they should have confidence in themselves. But one thing, when we are walking on the road, you find people eating plantains. అట్టుపండు తిని వాళ్ళకి తెలుసు అది రోడ్డు మీద వేయకూడదు, అలా వేస్తే ఎవరన్నా వచ్చేపోయేవాళ్ళు దాని మీద కాలు పెడితే జారి పడతారు అని తెలిసినా వాళ్ళు అలా వేసి వెళ్ళిపోతారు. నేను సపోజ్ అదే రోడ్డు మీద నేను నడుస్తున్నాను అనుకోండి, నడుస్తుంటే నేను కింద వంగి అది తీసుకోవడం నా ఏజ్లో అది కష్టం. సో నేను కాలుతో ఇలా పక్కకు జరిపేసా లేదా దాని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. అంటే నాకేదో హాని కలిగించేది అక్కడ ఉంది కాబట్టి అది చూసి నేను పక్క నుంచి వెళ్ళిపోయాను, దాన్ని తప్పించుకున్నాను. అట్లాగే మన లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా వస్తుంది అని మనకు తెలిసినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఎవరైనా సరే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఇవన్నీ నేర్చుకోవాలి. అంతేకాకుండా మనకి చాలామంది చెప్తారు, నీకు బాక్సింగ్ వచ్చా, కరాటే వచ్చా అని అడిగేవాళ్ళు. వచ్చు, నిజంగా నాకు అవన్నీ నేను నేర్చుకున్నాను. బట్ మనం నేర్చుకోకపోయినా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనని మనం కాపాడుకోవాలని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మీలో ఉన్న కరాటే రాణి ఇంకేదో రాణి అన్నీ బయటకు వచ్చేస్తాయి. సో యూ కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. యూ ఓన్లీ షుడ్ నో దట్ యూ హ్యావ్ ద పవర్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. And this is a picture which shows that. See, very boldly that girl there admits that she is not a virgin. How many girls really come out to say that they are not virgins? Why should they feel bad to admit that they are not virgins? After all, men boast about themselves, saying that they have gone to this girl, they have gone to that girl, they have gone to the prostitutes and whatnot. It is a kind of a collar-raising topic for them. But the girls are scared to do that because of what people think. If you feel it was right, if you have done it with a feeling that you wanted it and it is not right and not wrong, then you should not hesitate to tell anything.
So this is one lesson you have learned from this picture. I hope I said more than enough. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మగువలందరికీ అంకితం చేసిన వకీల్ సాబ్ చిత్రం వెనకాల, నాకు తెలిసి ఈ విజయం వెనకాల ఎంతోమంది గ్రేట్ మెన్ కూడా ఉన్నారండి. సో అందులో ఒకరు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, అండ్ మరొకరు అఫ్ కోర్స్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు, అండ్ అమేజింగ్ ట్యూన్స్ ఇచ్చిన ఎస్ఎస్ తమన్ గారు, అండ్ అమేజింగ్గా సినిమాటోగ్రఫీ మనందరికీ అందించిన వినోద్ గారు, అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎస్, వీళ్ళందరూ ఇంత అద్భుతమైన మగవారు కలిసి మగవాళ్ళందరికీ అంకితం చేసిన వకీల్ సాబ్ చిత్రాన్ని సక్సెస్ఫుల్గా మనందరికీ అందించడం జరిగింది. ఏమంటే ఇచ్చింది మేము రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటాం. మీరు సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చారు, సక్సెస్ని మేము మీకు అందించేసాం అనమాట. నాకు తెలిసి కలెక్షన్లో ఇందాక నేను చెప్పినట్టు జోబ్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా, ఇది అన్ని జోబులు నిండే సినిమా అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా. ఖచ్చితంగా కదలాల్సిన టైం వచ్చినప్పుడు ఇంట్లో వంట చేస్తున్నా, పిల్లల్ని ఆడిస్తున్నా, ఆఫీస్లో ఉన్నా కదలాల్సిందే. సో అందుకే అలా కదలాలి అని చెప్తూ కదిలించిన సినిమా వకీల్ సాబ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, సో టుడేస్ ఈవెంట్ బై జై మీడియా ఫ్యాక్టరీ ఎన్నో అద్భుతమైన సక్సెస్ఫుల్ ఈవెంట్స్ని మనందరికీ ఇచ్చారు. అయితే ఇప్పుడు వేదిక మీదకి గెస్ట్ని ఇన్వైట్ చేసే ముందు ఖచ్చితంగా వేణు శ్రీరామ్ గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆవిడని చూసినప్పుడు నాకు లేడీ బాహుబల్లా అనిపిస్తూ ఉంటారండి. ఆవిడ నుంచి పక్కా యాక్షన్ సినిమాలు వస్తాయేమో అని అనుకుంటాం, కానీ అంతే సెన్సిబుల్ డైరెక్టర్ ఆవిడ. అలా మొదలైంది అంటూ ఒక అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ ఇచ్చి తెలుగు చలనచిత్ర సీమలో లేడీ ఆవిడ డైరెక్టర్ అంతే, లేడీ డైరెక్టర్ కాదు, మెన్ డైరెక్టర్ కాదు అని చెప్తూ ఉంటారనమాట. బట్ ఎంతో అద్భుతమైన కళ్యాణ వైభోగమే, ఓ బేబీ అంటూ ఎంతో మంచి చిత్రాలతో మనందరినీ పలకరించిన చాలా చాలా పాజిటివ్ పర్సన్. సో నందిని రెడ్డి గారిని వెదురాసిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్, మీరు బాధ్యతగా సినిమాని ఇవ్వడమే కాదు, బాధ్యతగా బొకే కూడా ఇస్తున్నారు విత్ మాస్క్తో. ఇదే ఇవాళ రేపు నేటి పౌరుల బాధ్యత, శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం అండి. యా, నందిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వేణు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారికి, మీకు, బోని కపూర్ గారికి, అండ్ మొత్తం టీమ్కి, అంజలి మీకు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్కి కంగ్రాచులేషన్స్. వకీల్ సాబ్ గురించి ఇంకా పొగడాల్సిన అవసరం లేదండి. అంటే ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఆయన ఫ్యాన్స్ ఇస్తారు. ఆ మౌత్ టాక్ అనేది సినిమాది విపరీతంగా వెళ్ళిపోతుంది. చూసిన వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు, వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు. సో నేను ఇవాళ బేసిక్గా నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాను ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళతోటి. ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కటేసారిలో కలిశాను లైఫ్లో. దాదాపు ఒక 10 years బ్యాక్ అలా మొదలైంది. అప్పుడే రిలీజ్ అయింది. నేను ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాంకాక్లో ఉన్నాను. అక్కడే కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సో గోపి గారు అని మాకు కామన్గా పరిచయం ఉన్న వ్యక్తి ఉంటే, కలుస్తావమ్మ కళ్యాణ్ గారిని అంటే, ఇంకా నేను పెద్ద ఫ్యాన్. సో డెఫినెట్గా అవకాశం వదలాలనుకోలేదు. వెళ్ళి భయపడుతూ పరిచయం చేశారు ఆయన. నాకు ఇప్పటికీ గుర్తు ఆయన ఎంత మర్యాదతో మాట్లాడారు. నేను జస్ట్ ఒక 1 film డైరెక్టర్ని, కానీ ఆయన మాట్లాడిన 2-3 నిమిషాలు ఎంత మర్యాదగా, ఎంత ఆప్యాయంగా మాట్లాడారు. నిజంగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది మర్చిపోలేదు. సో నేను చాలామందికి చెప్తూ ఉంటాను, పవన్ కళ్యాణ్ గారు తప్పితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పవన్ కళ్యాణ్లా బిహేవ్ చేస్తూ ఉంటారని. ఆయన చాలా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఎంత మర్యాదతో ప్రతి ఒక్కళ్ళతోటి మీరు అనే మాట్లాడతారు. సో దట్ సేస్ అ లాట్ అబౌట్ హిమ్. ఐ థింక్ హీజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అండ్ అందుకే వకీల్ సాబ్ సినిమా ఆయన చేస్తున్నారు అనగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక సూపర్ స్టార్ లాగా ఆయన ఏ సినిమా అయినా చేస్తే అది కమర్షియల్ సినిమా అయిపోతుంది. కానీ ఇలాంటి ఒక సోషలీ రెలవెంట్ సబ్జెక్ట్ని అందుకొని ఇది ఒక పెద్ద స్టార్ చేస్తే అది ఎంత రీచ్ ఉంటుందో మనందరూ చూస్తున్నాం ఇప్పుడు. సో ఇలాంటి సినిమాలు తీయడం ఎంతో అవసరం మన సొసైటీకి, మన సమాజానికి. అండ్ వేణు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసినప్పుడు నిజంగా నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ కథకి కరెక్ట్ డైరెక్టర్ కుదిరారని అనిపించింది. ఎందుకంటే వేణు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. తను ఎప్పుడు తన కథలు చెప్తూ ఉంటారు. మేము జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మాట్లాడుతూ ఉంటాం. వెరీ సెన్సిటివ్, ఎమోషనల్ అండ్ సెన్సిబుల్ పర్సన్. మహిళలంటే అత్యంత మర్యాద ఉన్న ఒక వ్యక్తి. అండ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని చాలా పర్ఫెక్ట్గా, అంటే ఆ కథాంశం
బేసిక్గా చాలా మందిని ఇన్స్పైర్ చేసే కథాంశం ఇది. బేసిక్గా అంటే కమర్షియల్ సినిమాలు ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఇలాంటి కథాంశాలు దొరకడం చాలా అరుదు. సో ఇది సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళు ఈ కథతోటి ఎంత ఇన్స్పైర్ అయ్యారని తెలుస్తుంది. ఒకవైపు వేణు అయితే, ఒకవైపు కళ్యాణ్ గారు అండ్ నివేత, అంజలి, అనన్య అందరూ అంటే ఆ కథలో ఆ పవర్ ఉంది. సో దీన్ని ది బెస్ట్ చేద్దాం అన్న ఒక స్ఫూర్తి కనబడుతుంది అందరిలో. అండ్ నిజంగానే ఒక ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశారు. అండ్ వేణు నిజంగా సోల్ ఆఫ్ ద స్టోరీని ఏమాత్రం తగ్గించకుండా అసలు దీన్ని ఒక కమర్షియల్ టచ్ ఇస్తూ ఆ హార్ట్ ఆఫ్ ద సినిమాని యాస్టిస్గా పెట్టినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు నువ్వు చేయాలనే కోరుకుంటున్నాను. అండ్ నువ్వు చెప్పే ప్రతి కథలో నాకు ఇప్పటికీ గుర్తు హీరోయిన్ క్యారెక్టర్స్ ఎంత అద్భుతంగా చెప్తావో, ఎంత ప్రేమతో రాస్తావో అవి. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ సచ్ బిగ్ ఇలాంటి డైరెక్టర్స్ కమర్షియలీ సక్సెస్ఫుల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ విష్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. అండ్ తమన్ ఇంటర్వ్యూస్ చూస్తుంటే సినిమాకి వెళ్ళే ముందు నాకు అనిపించింది తమన్ ఇంత ఇన్స్పైర్ అయ్యాడు ఈ సినిమా చేయటం వల్ల. అంటే తను ఓపెన్గా చెప్పాడు ఇంటర్వ్యూలో, నేను చేసిన మ్యూజిక్ సరిపోలేదు అనిపించింది, మళ్ళీ చేయాలనిపించింది. అంటే నిజంగా ఒక కథ ఎంత ఇన్స్పైర్ చేస్తుంది ఒక మనిషిని అనేది మనకి తెలుస్తుంది. సో డెఫినెట్గా ఐ కంగ్రాచులేట్ బోని కపూర్ గారు, దిల్ రాజు గారు ఫర్ సెలెక్టింగ్ దిస్ ఫిల్మ్ టు డూ. వాళ్ళు తలుచుకుంటే ఏ సినిమానే చేయగలరు పవన్ కళ్యాణ్ గారితో, కానీ ఇలాంటి కథను చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇవాళ మన సమాజంలో మహిళలందరికీ, ఇందాకే గౌరీ గారు నేను కలిశాను, సచ్ అన్ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆవిడతో మాట్లాడుతుంటే ఆవిడ జర్నీ మొత్తం అలా కనిపించింది నాకు. అంటే అల్లరి చేస్తూ ఉన్న ఒక స్టూడెంట్ ఇవాళ ఇంత పెద్ద జడ్జ్ అవ్వడం అంటే మన కళ్ళ ముందే ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ ఉన్నారు. అండ్ ఇలాంటి ఇన్స్పిరేషనల్ కథలు చూసి రేపు ఎంతోమంది అమ్మాయిలు స్ఫూర్తిని చెందుతారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ వకీల్ సాబ్ ఇన్ ద థియేటర్స్. ఎప్పుడో వస్తుంది ఓటీటీలో, టీవీలో. అంటే టీవీలో వంట చేస్తూ ఒక ఫోన్ మాట్లాడుతూ ఒక సినిమాని చూడటం వేరు, ఒక థియేటర్లో ఆ చిమ్మ చీకట్లో ఒక అరెస్టింగ్గా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ చూడటం, ఈ అమ్మాయిల పర్ఫార్మెన్స్ చూడటం, ఆ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడం, అది వేరే ఫీలింగ్. సో డెఫినెట్గా మీరు ఈ కరోనా టైంలో మీ జాగ్రత్తలు వహిస్తూ దయచేసి వెళ్ళి సినిమా థియేటర్లో చూడండి. ఇప్పుడు పండగ టైము, సో సినిమా థియేటర్లో కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వెళ్ళి ఈ సినిమాని చూడండి, ఇంకా పెద్ద సక్సెస్ చేయండి. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ వకీల్ సాబ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అంతేకాకుండా మీ చిత్రాలు కూడా మాకు హాయిని, ఆనందాన్ని ఇస్తాయి. సో మీరు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అయితే ఇప్పుడు టీంని ఖచ్చితంగా వేదిక మీదకి పిలిచేయాలి. ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించారు. అండ్ ఫస్ట్ ఐ రిక్వెస్ట్ అనన్య గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాం. సో ఎక్కడ చూసినా ఈ ముగ్గురు గురించే మాట్లాడుతున్నారండి, అనన్య, నివేత అండ్ అంజలి గారి గురించి. సో అమేజింగ్ సక్సెస్ని అందుకోవడం జరిగింది. ఎస్, హీరోయిన్స్ అంటే యూజువల్లీ అందంగా ఉన్నారు అంటాము, కానీ వీళ్ళు నాకు తెలిసి అందంతో పాటు అభినయాన్ని కూడా చూపించి మనసుల్లోకి వెళ్ళేలా చేశారనమాట వాళ్ళ అభినయంతో. సో ఐ రిక్వెస్ట్ అంజలి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఐ థింక్ ఇప్పుడు మీరు నడిచొచ్చే బాట సక్సెస్ఫుల్ బాట అనమాట, అంతే కదండి? సూపర్ సక్సెస్ని అందుకున్నారు కదా. సో ఎస్, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కలిసి తీసిన సినిమా, ఫ్యాన్స్ అందరికీ కలిసి కట్టుగా ఇచ్చిన సినిమా అనమాట. కోర్స్ ఫ్యాన్స్ లిస్ట్లో నేనే ముందుంటాను అంటూ ఉంటారు, అందుకేనేమో అంత పవర్ఫుల్గా పవర్ స్టార్ గారు కనిపించడం జరిగింది. సో ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిని వెదురాసంగా స్వాగతిస్తున్నాము. అలాగే న్యాయమూర్తి ఉదయ్ గౌరి గారిని కూడా వెదురాసంగా స్వాగతం పలుకుతున్నాము ఫోటో. అండ్ నందిని రెడ్డి గారిని కూడా వెదురాసంగా స్వాగతం పలుకుతున్నాము. యా, సో వేదిక మీద కూడా మగువలే ఎక్కువ మంది ఉన్నారండి. సౌండ్ ఆఫ్.
థ్యాంక్ యూ. నందిని గారిని, ఉదయ్ గౌరి గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ మీ స్పీచెస్ కంటే ముందు ఇది మగవాళ్ళకి అంకితం అన్నారు కదా, కొంతమంది మగవాళ్ళు సినిమా చూసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారట. సో ఈ మైక్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. గో హెడ్. సో ఎవరు అడుగుతున్నారు ముందు? ఎవరు అడుగుతున్నారు? అమ్మాయిలు? ఓకే, బాధ్యతగా మీరు కూడా మాస్క్ వేసుకొని ఉన్నారు. అమ్మాయి వెంటనే పాపం కెమెరా ఆన్ అయింది కదా, కొంచెమన్నా తీయాలి. సో మీ పేరేంటమ్మా? శ్రీకన్య మ్యామ్. శ్రీకన్య. ఎవరిని అడుగుతున్నారు? డైరెక్టర్ గారిని. డైరెక్టర్ గారు. ఫస్ట్ క్వశ్చన్ మీకే అండి, షూట్ ఇట్. ఇది హిందీలో పింక్ మూవీగా అమితాబ్ బచ్చన్ గారు తీశారు కదా, అప్పుడు సాఫ్ట్గా తీశారు. పవన్ కళ్యాణ్ గారి కోసం కమర్షియల్గా పవన్ కళ్యాణ్ గారి కోసమే తీశారా? అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అది సాఫ్ట్ సినిమా లా కనిపించింది. సో యా, ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ అనగానే మనకి ఒక పవర్ వస్తుంది కదా, ఆ పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ఫుల్ మనిషి, ఆ పవర్ఫుల్ మెసేజ్ చెప్తే మీకు పవర్ఫుల్గా తీసుకుంటారని అలా చెప్పాం. థ్యాంక్ యూ సార్. ఓయ్ చాలా స్వీట్. థ్యాంక్ యూ శ్రీకన్య. నెక్స్ట్. ఓ, ఏ స్కూల్ అమ్మాయి? జిహెచ్ఎస్ అఫ్జల్గంజ్. ఓకే, నీ పేరు? కే రమ్యశ్రీ, 9th స్టాండర్డ్. ఎవరిని అడుగుదాం అనుకున్నావు? ఇప్పటి నుంచే ప్రశ్నలా? ఓకే, డైరెక్టర్ గారిని. మీ దగ్గర మైక్ ఉంచేసుకోండి పర్మనెంట్గా. అడిగమ్మా. సార్, ఈ మూవీ హిందీలో పింక్ మూవీ తీశారు కదా, దాన్ని హిందీలో ప్రేక్షకులకు నచ్చేటట్టు చేశారు కదా, తెలుగులో మూవీ తీసినప్పుడు ప్రేక్షకులకు నచ్చేటట్టు ఏదైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఓ, తీసుకున్నాం. అక్కడ ఆడియన్స్ వేరు, ఇక్కడ ఆడియన్స్ వేరు అని. వెరీ స్మార్ట్. ఓకే. యా, డెఫినెట్గా ఇప్పుడు అక్కడ ఆడియన్స్ వేరు, మన ఇక్కడ ఆడియన్స్ వేరు. సో మనకి ఎలా చెప్తే అర్థం అవుతుందో, అంటే మనకేంటంటే ఒక సీరియస్ సబ్జెక్ట్ని సీరియస్గా చెప్తే మనం వినాం, కొంచెం ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా చెప్తే మనకు నచ్చుతుంది. అందరూ చెప్పినా వినాం. మనకు చెప్పాలంటే ఒక కట్అవుట్ కావాలి మనకి. మనం ఏంటంటే మన ఇంట్లో ఎవరు చెప్పినా వినాం, మన ఫ్రెండ్స్ చెప్పినా వినాం, మన స్కూల్లో కాలేజీలలో చెప్పినా వినాం. ఆయన చెప్తే మాత్రం వింటాం. అందు గురించి ఆయన చెప్పడానికి వచ్చారు మీకు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ పావని. ఎవరిని అడుగుదాం అనుకుంటున్నారు? అమ్మాయి టాస్ వేస్తుంది. పావని, ఎవరిని ఏం అడగాలనుకుంటున్నావు? నువ్వు క్వశ్చన్ అడిగాయి, అప్పుడు మైక్ నేను ఇచ్చేస్తాను. మేడం క్వశ్చన్ అడుగుతా మేడం. ఈ మూవీ మగవాళ్ళకి మాత్రమే అంకితం అన్నారు కదా సార్, కానీ చాలా వరకు మాత్రం అబ్బాయిలకు కూడా అవగాహన పెరిగింది అమ్మాయిల మీద. అంటే ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అమ్మాయిల మీద అనేది. మగవాళ్ళకే అంకితం అన్నా కానీ అబ్బాయిలు ఇంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మీరు దానికి ఎలా రెస్పాన్స్ అవుతారని? యాక్చువల్గా పింక్లో ఉన్న కంటెంట్ అబ్బాయిలకు సంబంధించిందే అది యాక్చువల్గా. సో అబ్బాయిలు కంపల్సరీ చూస్తారు, కానీ మేము చేసిన మార్పులలో అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉంది. ఇప్పుడు మేడం చెప్పారు కదా, మనలో ఉన్న పవర్ మనం రియలైజ్ అవ్వాలి అని. అంటే మన హక్కులు ఏంటి, మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు మన వాయిస్ని రేజ్ చేయాలి. సో మేము జస్ట్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్ ఎలా చూస్తున్నారు, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని ఎలా చూస్తున్నారు, వాళ్ళ చూపుని, వాళ్ళు చూసే దృష్టిని మార్చుకోమని ఎలా చెప్తున్నామో, అలానే అమ్మాయిగా మీకుగా కొన్ని హక్కులు ఉన్నాయి. మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు తిరగబడాలి, లేదా మిమ్మల్ని ఎవరన్నా అన్నారనుకోండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, కానీ ఇది కానీ మీలో ఉన్న ఒక పవర్ని మీరు రియలైజ్ అవ్వండి. ఇది మగవా, ఇది నీ విజయం అని చెప్పాము మేము. మీరు అది రియలైజ్ అవుతే నీ విజయం, మీరు విజయం సాధిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాదు, నాకు తెలిసి వీళ్ళు ఎంత బాగా ప్రశ్నలు అడుగుతున్నారో. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా అంతే బాగా రాస్తారా? నెక్స్ట్ అయ్యా ప్లీజ్. మై నేమ్ ఇస్ కస్తూరి. నేను అనన్య మేడంని అడగాలనుకుంటున్నాను. ఓకే, ఫైనల్లీ. మ్యామ్, మీది చాలా తక్కువ మూవీస్ కదా, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మీరు మీ ఫీలింగ్ ఏంది? ఫస్ట్ మూవీ కాబట్టి.
అంటే ఆఫ్టర్ 2 మూవీస్ నాకు అంటే నేను చేస్తున్నప్పుడు యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక్క ఫిల్మే చేశాను. సెకండ్ ఫిల్మ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో అనగానే నేను ఫస్ట్ అయితే అంటే కొన్ని చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటే వెంటనే రియలైజ్ అవ్వం కదా, చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ జరిగితే. సో నాకు కూడా అలానే ఉంది, ఒక 2 days పట్టింది రియలైజ్ అవ్వడానికి. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఫిల్మ్ మొత్తంలో చాలామంది పెద్ద పెద్ద లెజెండ్స్తో వర్క్ చేశాను, నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళతో. సో అందరి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారిని ఇంకోటి అడగాలను. 2 క్వశ్చన్సా? ఓకే. అమితాబ్ బచ్చన్ అంటే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అనుకున్నారు టాలీవుడ్లో హీరోలాగా? అంటే ఓకే, ఒక పవర్ స్టార్ గారినే ముందు అనుకున్నారా, ఆయన్నే అనుకున్నారా ఈ స్టోరీకి? ఏం లేదు, జరిగిందని? ఆయనే ఈ సినిమా చేద్దాం అనుకున్నారు. ఇందులో ఉన్న విషయం ఏదైతే ఉందో ఇది మన ఇప్పుడు సొసైటీకి చెప్పాలి, మన ఆడబిడ్డలకి చెప్పాలి, ఆడపడుచులకి చెప్పాలి, మన అబ్బాయిలకి చెప్పాలి అనుకొని ఆయనే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నారు. తర్వాతే నన్ను పెట్టుకున్నారు. దిల్ రాజు గారు ఫస్ట్ చేద్దాం అనుకున్నారు, కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. కళ్యాణ్ గారికి ఓకే అన్న తర్వాతే నేను వచ్చాను. యాక్చువల్గా ఆయన అనుకున్నారు, ఆయన బాధ్యతగా ఫీల్ అయ్యారు. మనం ఈ విషయాన్ని, ఈ సినిమాని ఇప్పుడున్న సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది అని ఆయన ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా అడుగుతున్నారా? ఓ, ఐ యామ్ కీర్తి. అంజలి మేడం. మ్యామ్, మీరు ఈ మూవీ పవన్ కళ్యాణ్తో తీశారు కదా, మీకు ఎందుకు తనతోటి తీయాలనిపించింది? ఇంకొకటి, తనతో తీసినప్పుడు మీకు భయం కాలేదా? నేను మాస్క్ తీస్తాను, మైక్ వేసుకుని. ఇది బాగుంది ఐడియా, ఏదో బెటర్ కదా. వెరీ సూపర్ స్మార్ట్ ఐడియా. సో పవన్ కళ్యాణ్ గారితో ఈ భయం లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ అందరినీ కంఫర్ట్ చేస్తారు. బేసిక్గా చిన్న హీరోయిన్, ఇంకా పెద్ద డైరెక్టర్ అలా ఏమీ డిఫరెన్సెస్ చూపించరు. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు, అందరినీ ఈక్వల్గా కంఫర్ట్గా ఉంచుకుంటారు. సో భయం అనేది ఎప్పుడు రాలేదు. చిన్న నర్వస్నెస్ స్టార్టింగ్లో ఉండింది, తర్వాత చాలా కంఫర్టబుల్గా షూట్ చేసుకున్నాం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి క్వశ్చన్స్ అడిగిన వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము. అండ్ సినిమాని మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి. సో ఎస్, ఇప్పటివరకు ప్రశ్నలకు ఆన్సర్లు మాత్రం ఇచ్చారు, ఇంకా స్పీచ్ అవ్వలేదు. సో అనన్య విల్ స్పీక్ నౌ. అదొకటి ఉంది కదా, దాని సంగతే మర్చిపోయాను. యా, అందరికీ నమస్కారం. నందిని రెడ్డి గారికి అండ్ జడ్జ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అంటే ఎవ్రీ టైం ఈ మూవీలో చేసిన యాక్టర్ లాగా మాట్లాడుతున్నాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఈరోజు నేను ఒక అమ్మాయిలాగా, అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే బాగుంటుంది అని అనిపించింది. బికాజ్ ఎప్పుడు మా మేకప్, మా హెయిర్, మా గ్రాటిట్యూడ్ చూపించుకోవాలి, మేము బాగా చెప్పాలి అందరి గురించి అని అనుకుంటాం, కానీ ఒక ఫిల్మ్ మీట్లో ఇది అవసరం. అంటే అమ్మాయిల కోసం కూడా మాట్లాడటం ఈ ఫిల్మ్లో పర్టికులర్గా. సో ఫిల్మ్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ రోజు అమ్మాయి ఆ స్టెప్ తీసుకోకపోతే ఒక దిశలాగానో లేకపోతే మరో నిర్భయలాగానో మిగిలిపోయి ఉండేది అని చెప్పి. సో ఈ ఫిల్మ్ చూసి ఏ ఒక్క అమ్మాయి అయినా అంత స్ట్రాంగ్గా బయటికి రాగలిగి, అలాంటి సిచ్యువేషన్లో నేను కూడా అలాంటి స్టెప్ తీసుకోవాలని ఏ ఒక్క అమ్మాయి ఫీల్ అయినా, ఆర్ ఎల్స్ ఒక అబ్బాయి ఈ ఫిల్మ్ చూసి అమ్మాయిలు ఇలా కదా ట్రీట్ చేయాల్సింది, నేనెందుకు రాంగ్ వేలో ఆలోచిస్తున్నాను అని చెప్పి ఏ ఒక్క అబ్బాయి ఫీల్ అయినా, ఈ సినిమా తీసినందుకు పర్పస్ మా వేణు సార్ కానీ, దిల్ రాజు సార్ కానీ, ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కానీ, వీళ్ళందరూ ఈ సినిమా తీసిన పర్పస్ నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. సో అందరూ తప్పకుండా చూడని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఫిల్మ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్, పెద్ద బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, అంటే అంజలి గారి అభినయాన్ని మనందరం అభినందిస్తూ ఉంటాం, చాలామంది ఫ్యాన్స్ కూడా, నేను కూడా అందులో ఒకదాన్ని. సో అందరూ అభిమానించే హీరో కూడా ఆవిడ అభినయాన్ని అభినందించడం అంటే అదొక గ్రేట్ ఇది అనమాట. డెఫినెట్గా ఎప్పటికీ మర్చిపోలేని మెమరీ. పవన్ కళ్యాణ్ గారు మీ అభినయాన్ని చూసి ఆయన కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ అంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.
మాస్క్ని రెడీ చేస్తున్న అంజలి గారు. సేఫ్టీ కోసం. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు, గౌరీ గారు వచ్చి ఈరోజు ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినందుకు, అండ్ వచ్చిన గర్ల్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వకీల్ సాబ్, మేము సినిమా గురించి చాలా మాట్లాడాం. ఇప్పుడు అందరూ మేము మాట్లాడింది సినిమాలో ఉంది అండ్ ఇంకా బాగానే చూపించారు అని ఇంత అప్రిషియేట్ చేసినందుకు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ వకీల్ సాబ్లో మేము మాట్లాడిన టాపిక్ ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ దట్ స్టోరీ హ్యాస్ టు బీ టోల్డ్. ఇప్పుడు ఆ స్టోరీని పవన్ కళ్యాణ్ సార్ లోపలికి వచ్చిన మూలాన ఒక 10 మందికో 100 మందికో రీచ్ అయ్యి ఒక మూవీ, ఒక కాన్సెప్ట్ ఇప్పుడు లక్షల మందికి, కోట్ల మందికి రీచ్ అవుతోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ సార్, ఈ మూవీని మీరు చూస్ చేసుకున్నందుకు, ఈ స్టోరీని మీరు చెప్పినందుకు. అండ్ వేణు గారు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వేణు గారు బికాజ్ ఆయన ఈ మూవీకి చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ ఇట్ ఈస్ పేయింగ్ హిమ్ బ్యాక్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ దిల్ రాజు గారు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అందరికీ తెలుసు. ఆయనకు ముందరే తెలుస్తాయి ఈ స్క్రిప్ట్ ఆడుతుంది అని. సో అలా వకీల్ సాబ్ని చూస్ చేసుకొని ఈ మూవీని ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అందరికీ చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్. అండ్ వినోద్ గారు అండ్ తమ్మన్, మా ఎంటైర్ డైరెక్షన్ టీమ్, మొత్తం నేను పేరున చెప్పలేకపోయినా ఇది ఒక టీమ్ వర్క్ అండ్ అందరూ ఈక్వల్లీ చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ అందరికీ పేరున చాలా థ్యాంక్స్. ఈ మూవీని ఇంత పెద్ద హిట్ చేసి అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ని రికగ్నైజ్ చేసి ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా థియేటర్ వెళ్ళి చూడండి, కానీ సేఫ్గా చూడండి, మాస్క్ వేసుకోండి అండ్ సేఫ్గా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ. మీరు ఇలానే మరిన్ని మంచి చిత్రాలతో మమ్మల్ని పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మాట్లాడే వ్యక్తి మామూలుగా క్రాకర్స్ బాక్స్ చూస్తే చాలా సైలెంట్గా ఉంటుందండి, బయటకు తీసి వెలిగిస్తేనే దాని సౌండ్ బయటకు వస్తుందన్నమాట. నాకు తెలిసి వేణు శ్రీరామ్ గారు కూడా చాలా చాలా సైలెంట్గా ఉంటారు. ఆయన డైరెక్ట్ చేసి ఇలాంటి అద్భుతమైన ఇంత బ్లాక్ బాస్టర్ సౌండ్ వచ్చే బ్లాక్ బాస్టర్ ఫిలిమ్స్ మనందరికీ అందించారనమాట. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ థాట్స్. అండ్ నందిని has been a good friend of mine since long time. Thank you very much for coming and sharing here. And I would like to thank my entire team who helped me to make this film once again. సో ఇది మగువా నీ విజయం అని పెట్టాం. ఎందుకనంటే అందరూ ప్రేక్షకులు చూస్తున్నారు, కానీ వి ఇంటెండెడ్ దిస్ మోర్, అంటే అందరూ ఉమెన్ చూడాలని కోరుకున్నాం మేము. ఇది చూస్తున్నారు. ఇది అంటే సినిమా అందరం కష్టపడి తీస్తామండి, ఎవరైనా కష్టపడి ఇష్టపడి తీస్తాం. కానీ దాన్ని అంటే అది హిట్టా, బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా అనేది మాత్రం ఆడియన్సే డిసైడ్ చేయాలి. ఇది మహిళలు డిసైడ్ చేశారు. ఇది అందుకొరకు ఇది వాళ్ళ విజయం అని చెప్తున్నాం. సో అలానే ఇందులో ఉన్న విషయాన్ని కూడా మీరు తీసుకోగలిగితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. I once again thank everyone for coming here and gracing this occasion. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీ ముగ్గురికి ఇంత మంచి చిత్రాన్ని, పైసా వసూలు చిత్రాన్ని అండ్ అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు. ఇలానే మీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంత సక్సెస్ని అందించిన వకీల్ సాబ్కి, ఇంత సక్సెస్ని అందించిన మగువల్ని థియేటర్ వరకు తీసుకెళ్లిన మగవారికి అందరికీ కూడా మరొకసారి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ఉదయ్ గౌరీ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ నందిని రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై జై మీడియా ఫ్యాక్టరీ. వకీల్ సాబ్ ఇంకా థియేటర్స్లో సూపర్ సక్సెస్ఫుల్గా మనందరినీ పలకరిస్తుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.